ఓకే. సో, ఈరోజు మనం ప్రైస్ రూల్స్ గురించి నేర్చుకుందాం. అసలు ప్రైస్ రూల్స్ అంటే ఏంటి? అసలు మనకి ప్రైస్ రూల్స్ ఎందుకు యూజ్ చేసుకుంటాం? సో, ఇంతకుముందు మనం ప్రొడక్ట్ రూల్స్ చూసాం. రైట్? సో, ప్రొడక్ట్ రూల్స్ చూసినప్పుడు ఏమవుతుంది అంటే, సో, అందులో మనకు టైప్స్‌లో 4 టైప్స్ ఉంటాయి. లైక్ సెలక్షన్ అని, వాలిడేషన్ అని, తర్వాత ఫిల్టర్స్ అని, అలర్ట్స్ అని ఇలా మనకు 4 టైప్స్ ఉంటాయి కదా! సో, దాంట్లో అవి మనం చూసుకున్నాం ప్రొడక్ట్ రూల్స్‌లో. సో, అలాగే మనకు ప్రైస్ రూల్స్ ఉంటాయి. సో, మనకు ప్రైస్ రూల్స్‌లో అలాంటి టైప్స్ ఉండవు గానీ, బట్ మనం ప్రైస్ రూల్స్ ఎందుకు యూజ్ చేసుకుంటాం? ప్రైస్ రూల్స్ అంటే ఏంటి? మనం ప్రైస్ రూల్స్‌ని ఎందుకు యూజ్ చేసుకుంటాం? సో, ప్రైస్ రూల్స్ ఇప్పుడు లెట్స్ సే మనకు ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్‌కి మనకు ఒక లిస్ట్ ప్రైస్‌ని డిఫైన్ చేసుకొని ఉంటాం. రైట్? లైక్ $200, $100, $500 సంథింగ్ ఒక వాల్యూని డిఫైన్ చేసుకొని ఉంటాం. ఓకేనా? సో, అది మనకు లిస్ట్ ప్రైస్ అనేది మనకి ఒరిజినల్ ప్రైస్. మనం ఏదైతే ప్రైస్ స్టాండర్డ్ ప్రైస్ బుక్ ద్వారా ఎంట్రీ చేసి ఉంటామో, సో, అది కంప్లీట్‌గా మనకు స్టాండర్డ్ ప్రైస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. రైట్? సరే. సో, నాకు ఆ ప్రైస్ కాకుండా నేను వేరే వాల్యూని అప్డేట్ చేయాలి. ఓకేనా? సో, ఆ ప్రైస్‌ని కాకుండా నేను వేరే వాల్యూని అప్డేట్ చేయాలి. యాక్చువల్‌గా మనం ప్రైస్ రూల్స్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, ప్రైస్ రూల్స్ ఆటోమేట్ ద ప్రైస్ కాలిక్యులేషన్. మనం ప్రైస్ కాలిక్యులేషన్‌ని ఆటోమేట్ చేసుకుంటాం యాక్చువల్‌గా మనం. మన ప్రైస్ ఉంది కదా! ఆ ప్రైస్‌ని ఆటోమేటిక్‌గా కాలిక్యులేషన్ అనేది చేసేసుకుంటాం అన్నమాట. ఎక్కడ కాలిక్యులేట్ చేసుకుంటాం? కోట్ లైన్‌లో మనం కోట్ లైన్ ఫీల్డ్స్ ఉంటాయి కదా! ఆ కోట్ లైన్ ఫీల్డ్స్‌లో మనం అప్డేట్ చేస్తాం. ప్రైస్ కాలిక్యులేషన్స్ అనేవి కోట్ లైన్ ఫీల్డ్స్‌లో అప్డేట్ చేస్తాం. అంటే ఆహ్, మనం ఒక స్టాటిక్ వాల్యూని ఇంజెక్ట్ చేస్తామనమాట. ఓకేనా? ప్రైస్ రూల్స్ ద్వారా ఒక స్టాటిక్ వాల్యూని మనం దాంట్లోకి ఇంజెక్ట్ చేసుకొని, ఆ వాల్యూస్‌ని పాపులేట్ చేసుకుంటాం. ఓకేనా? మనం యాక్చువల్‌గా ఆహ్, స్టాండర్డ్ ప్రైస్ బుక్ ఏంటి అనేది మనం ఎంటర్ చేసిన వాల్యూ. రైట్? సో, అది కాకుండా మనం ఒక ఒక స్టాటిక్ వాల్యూని బేస్డ్ ఆన్ కండిషన్స్ ద్వారా లైక్ మనకు ఏదైనా కండిషన్స్‌ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న వాల్యూని కాకుండా మనం ప్రైస్ రూల్స్ ద్వారా ఇంజెక్ట్ చేసే వాల్యూని డిస్‌ప్లే చేస్తాం. లైక్ అప్డేట్ చేస్తాం. ఎక్కడ కోట్ లైన్ ఫీల్డ్స్‌లో మనం అప్డేట్ చేసుకుంటాం అన్నమాట. ఆ ప్రైస్ రూల్స్‌ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో, లెట్స్ సే మనకు ఆహ్, ఈ ప్రైస్ రూల్స్ కన్నా దానికి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది, లిస్ట్ ప్రైస్ ఉంటుంది, స్పెషల్ ప్రైస్ ఉంటుంది, నెట్ ప్రైస్ ఉంటుంది. సో, ఒరిజినల్ ప్రైస్ అంటే మనకు ఏదైతే మనం ఎంటర్ చేస్తామో, స్టాండర్డ్ ప్రైస్ బుక్ ఎంట్రీ ద్వారా ఎంటర్ చేస్తామో, అదే మనకు ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది. ఓకేనా? సో, లిస్ట్ ప్రైస్ ఏంటి అంటే, మనం ఒరిజినల్ ప్రైస్‌ని తగ్గించి అవుట్‌లైన్ ఎడిటర్‌లో యాడ్ చేస్తాం. సో, దాన్ని లిస్ట్ ప్రైస్ అంటాం. ఓకేనా? సో, దాన్ని లిస్ట్ ప్రైస్ అంటాం. తర్వాత స్పెషల్ ప్రైస్. మనకేదైనా స్పెషల్ ప్రైస్ ఇంకా ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటున్నామనుకో, స్పెసిఫిక్ కస్టమర్‌కి కానీ, లేకపోతే క్వాంటిటీ పెరిగిన తర్వాత, క్వాంటిటీ ఎక్కువ ప్రొడక్ట్స్‌ని యాడ్ చేసుకున్న తర్వాత, ఏదైనా మనం స్పెసిఫిక్‌గా యాడ్ చేయాలనుకుంటే, ఏదైనా స్పెషల్ ప్రైస్ ఇవ్వాలనుకుంటే, మనం స్పెషల్ ప్రైస్‌ని అప్డేట్ చేస్తాం. సో, దాని తర్వాత ఫైనల్‌గా మనకి నెట్ టోటల్ ఎంతైతే ఉంటుందో, దాన్ని నెట్ ప్రైస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో, ఈ ప్రైస్‌లన్నీ మనకి ఎక్కడి నుంచొస్తాయి? ఎక్కడ ఎక్కడ చూపిస్తాం మనం? సో, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, లెట్స్ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక కండిషన్. సో, నా కండిషన్ ఏంటి అంటే, నాకు అకౌంట్ మామూలుగా మనం ఇది క్రియేట్ చేసుకుంటాం. లీడ్‌ని కన్వర్ట్ చేయగానే మనకు అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ అనేవి క్రియేట్ అయిపోతాయని మనకు ముందుగానే తెలుసు. అవునా? ఇంతకుముందు మనం నేర్చుకున్నాం అది. సో, ఇప్పుడేంటంటే నాకు లెట్స్ సే నాకిక్కడ సిపిక్యూ టెస్ట్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఉంది. ఓకేనా? సో, సిపిక్యూ టెస్ట్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఉంది. సో, అకౌంట్‌లో కాంటాక్ట్ ఉంది. ఓకేనా? సిపిక్యూ అనే కాంటాక్ట్ ఉంది. సో, దాని కింద మనకు ఆపర్చునిటీనే ఒక రికార్డ్ ఉంది. ఆపర్చునిటీకి ఒక రికార్డ్ ఉంది. ఓకేనా? సో, ఈ ఆపర్చునిటీ అనే ఒక రికార్డ్‌లో మనకు నంబర్ ఆఫ్ కోడ్స్ పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? సో, మీరు ఎన్ని అయినా కోడ్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఆపర్చునిటీ కింద మీరు ఎన్ని కోడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఫైనల్‌గా ఒక కోడ్‌ని మనం ప్రైమరీగా కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? ఫైనల్‌గా మనం ఒక కోడ్‌ని మాత్రమే ప్రైమరీ కింద కన్సిడర్ చేసుకుంటాం. మీరు నంబర్ ఆఫ్ కోడ్స్‌ని యాడ్ చేసుకొని వదిలేయొచ్చు. ఓకేనా? ఫైనల్‌గా ఏదో ఒక కోడ్‌ని మాత్రం మీరు ఫైనలైజ్ చేసి ఆర్డర్స్ క్రియేషన్ గాని, కాంట్రాక్ట్ జనరేషన్స్ గాని వెళ్తారు. సో, దాన్ని మనం ప్రైమరీ కోడ్ అంటాం. ఓకేనా? మనకెప్పుడైనా కూడా అట్‌లీస్ట్ ఒక ఆపర్చునిటీకి మినిమమ్ ఒక ప్రైమరీ కోడ్ అయినా ఉండాలి. మీరు ఎన్ని నంబర్ ఆఫ్ కోడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఒక ప్రైమరీ కోడ్ మాత్రం ఉండాలి. ఆ ప్రైమరీ కోడ్ ద్వారానే మనం నెక్స్ట్ ఆర్డర్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, లేకపోతే కాంట్రాక్ట్స్ క్రియేట్ చేసుకోవడం గానీ, ఈ నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళ్తాం. ఓకేనా? సరే. మనకి అకౌంట్ ఉంది, ఆపర్చునిటీ ఉంది, కోట్ ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే, ఇప్పుడు నాకిక్కడ టెస్ట్ అకౌంట్ ఉంది. ఈ టెస్ట్ అకౌంట్‌లో ఈ అకౌంట్ అనే ఆబ్జెక్ట్‌లో
నాకు ఇండస్ట్రీ ఉంది ఇక్కడ, రైట్. సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో నాకు ఇండస్ట్రీ ఉంది. సో ఇండస్ట్రీలో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, రైట్. ఇండస్ట్రీలో నాకు ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే నాకు ఈ అకౌంట్ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ వస్తే, ఎప్పుడైతే నాకు అకౌంట్ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ అని ఉంటే, సో దాంతో పాటుగా ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రోడక్ట్ ఏదైనా, ఓకేనా. సో లెట్స్ సే గో టు ఎనీ వన్ ప్రోడక్ట్. ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే మీరు బై డిఫాల్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే లెట్స్ సే నోట్బుక్ అని ఒక ప్రోడక్ట్ ఉంది నాకు, ఓకేనా. సో ఇప్పుడు అకౌంట్ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నాకు ఈ ప్రోడక్ట్కి, నాకు ఈ నోట్బుక్ అనే ప్రోడక్ట్కి బై డిఫాల్ట్గా నేను ఎంతైతే ప్రైస్ అనుకుంటున్నానో, నేను ఎంతైతే ప్రైస్ ఈ నోట్బుక్కి సెల్ చేయాలనుకుంటున్నానో ఆ ప్రైస్ని నేను ఇంజెక్ట్ చేయాలి, ఓకేనా. ఆ ప్రైస్ని నేను ఇంజెక్ట్ చేసుకోవాలి. సో బై డిఫాల్ట్గా ఈ నోట్బుక్ ప్రైస్కి ఎంత ఉంది, ఇక్కడ చెక్ చేస్తే ప్రైస్ బుక్ ఎంట్రీగా $600 ఉంది, ఓకేనా. సో ఈ ప్రైస్ బుక్ ఎంట్రీ మనకు లిస్ట్ ప్రైస్కి $600ని డిఫైన్ చేసుకున్నాం, ఓకేనా. సో లెట్స్ సే నాకు అకౌంట్ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ని యాడ్ చేసుకుంటే నాకు 500కి ఈ ప్రోడక్ట్ అనేది సెల్ అవ్వాలి, ఓకేనా. ఎప్పుడు సో అకౌంట్ అనే ఇండస్ట్రీలో అకౌంట్ అనే రికార్డ్లో నాకు ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నాకు ఈ నోట్బుక్కి ప్రైస్ వచ్చేసి ఆటోమేటిక్గా $500 కింద సెట్ అవ్వాలి. ఐ డోంట్ కేర్ ఇది ఎంత ఉందో నాకు అనవసరం, ఓకేనా. సో ఇక్కడ 300 ఉంది, 200 ఉంది, 100 ఉంది, నాకు అనవసరం. అది నా కండిషన్ ఏంటంటే ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఈ నోట్బుక్ యొక్క ప్రైస్ వచ్చేసి, ఈ నోట్బుక్ యొక్క ప్రోడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి నాకు 500 కావాలి. ఇక్కడ 1000 ఉన్నా నాకు అనవసరం, ఓకేనా. ఇక్కడ $1000 ఉన్నా కూడా, $1000 ఉన్నా కూడా నాకు అనవసరం. నాకు ఈ ప్రోడక్ట్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ $500కి సెల్ అయిపోవాలి. సో అదే నా కండిషన్, ఓకేనా. సో దీన్ని మనం ప్రైస్ రూల్స్ ద్వారా ఎలా అచీవ్ చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రైస్ రూల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రైస్ రూల్ తీసుకోవాలి. ప్రైస్ రూల్ తర్వాత ప్రైస్ కండిషన్, యాక్షన్, ఓకేనా. ప్రైస్ రూల్ అంటే మనం ప్రైస్ రూల్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ ప్రైస్ రూల్లో కండిషన్, ఏ కండిషన్ బేస్ చేసుకొని మనం ప్రైస్ రూల్ని క్రియేట్ చేస్తున్నాం. తర్వాత యాక్షన్, ఏం పర్ఫామ్ చేయాలి. ఈ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రైస్ రూల్ క్రియేట్ చేయాలి, ప్రైస్ కండిషన్ క్రియేట్ చేసుకోవాలి, ప్రైస్ యాక్షన్. ఈ 3 స్టెప్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 స్టెప్స్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం? సో లెట్స్ సే గో టు ప్రైస్ రూల్స్. సో న్యూ, యా. సో ఇక్కడ మనకు ప్రైస్ రూల్ ఎప్పుడైనా మనకి యాక్టివ్లో ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి సో నోట్బుక్ ప్రైస్ రూల్ అని ఒక నేమ్ ఇస్తాను నేను, నోట్బుక్ ప్రైస్ రూల్. సో ఇక్కడ ఎవాల్యుయేషన్ స్కోప్. సో ఇక్కడ ఎవాల్యుయేషన్ స్కోప్ అంటే ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ మనం 95% క్యాలిక్యులేటర్నే వాడతాం. సో ఇక్కడ మీకు కాన్ఫిగరేటర్ వాడాలంటే మీరు బండల్ ప్రోడక్ట్ లెవెల్లో ఏమైనా ప్రైస్ రూల్స్ని అప్లై చేసినారంటే కాన్ఫిగరేటర్ తీసుకుంటాం, ఓకేనా. బండల్ ప్రోడక్ట్ లెవెల్లో అప్లై చేయాలనుకుంటే ప్రైస్ రూల్స్ని కాన్ఫిగరేటర్ తీసుకుంటాం. నార్మల్గా కావాలనుకుంటే క్యాలిక్యులేటర్ని తీసుకుంటాం. సో ఎవాల్యుయేషన్ స్కోప్ క్యాలిక్యులేటర్. తర్వాత ఇక్కడ క్యాలిక్యులేటర్ ఎవాల్యుయేషన్ ఈవెంట్. ఇవి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి మనం ఆన్ ఇనిషియలైజేషన్, తర్వాత బిఫోర్ క్యాలిక్యులేషన్, ఆఫ్టర్ క్యాలిక్యులేషన్, ఆన్ క్యాలిక్యులేటర్. సో ఇవి మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి? సో ఇవి మనం ఎప్పుడు యూజ్ చేయాలి, ఓకేనా. బై డిఫాల్ట్గా మనకు ఆన్ ఇనిషియలైజేషన్ ఉంది కదా. ఇక్కడ ఆన్ ఇనిషియలైజేషన్ వచ్చి మనం ఎందుకు యూజ్ చేసుకుంటామంటే రికార్డ్ యొక్క డేటాని ఫెచ్ చేసుకోవడానికి, ఓకేనా. మన రికార్డ్స్ ఉంటాయి కదా, అంటే రికార్డ్స్ నథింగ్ బట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ యొక్క డేటాని ఫెచ్ చేసుకోవడానికి మనకు ఇనిషియలైజేషన్ వాడుకుంటాం, ఆన్ ఇనిషియలైజేషన్ అని, ఓకేనా. తర్వాత బిఫోర్ క్యాలిక్యులేట్. సో బిఫోర్ క్యాలిక్యులేట్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే మనం ఏవైనా మనకు ఫార్ములా ఫీల్డ్స్ ఉంటాయి, ఓకేనా. ప్రోడక్ట్ లెవెల్లో కానీ, లేకపోతే ప్రోడక్ట్ ఆప్షన్లో కానీ, లేకపోతే కోట్ లైన్లో కానీ, ఎక్కడైనా కూడా మనకి ఏమైనా ఫార్ములా ఫీల్డ్స్ ఉంటాయి, ఓకేనా. ఆ ఫార్ములా ఫీల్డ్స్ని ఈ ప్రైస్ రూల్స్లో నుంచి తీసుకురావడానికి మనం ఏమైనా యూజ్ చేసి ఉంటే, ఫార్ములా ఫీల్డ్స్ని యూజ్ చేసి ఉంటే అప్పుడు మనం బిఫోర్ క్యాలిక్యులేషన్ని యాడ్ చేసుకుంటాము. ఇక్కడ బిఫోర్ క్యాలిక్యులేషన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటాం, ఓకేనా. దాని తర్వాత ఆన్ క్యాలిక్యులేటర్ ఇక్కడ ఉంది కదా మనకు, ఆన్ క్యాలిక్యులేటర్. సో ఆన్ క్యాలిక్యులేటర్ని ఎందుకు యూజ్ చేసుకుంటామంటే మనం ఏవైనా మనకు క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేయాలన్నా కానీ, లేకపోతే ప్రోడక్ట్ కోడ్ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలన్నా కానీ, స్టాండర్డ్ ప్రోడక్ట్స్ కానీ, బండిల్ ప్రోడక్ట్స్ కానీ చేసుకోవాలనుకుంటే మనం ఆన్ క్యాలిక్యులేటర్కి వెళ్ళిపోతాం, ఓకేనా. తర్వాత ఆఫ్టర్ క్యాలిక్యులేటర్ని.
సో ఆఫ్టర్ క్యాలిక్యులేటర్ని ఎందుకు యూజ్ చేసుకుంటామంటే మనం, సో మనకు ఇవి ఉంటాయి అవుట్ ఆఫ్ బాక్స్ ప్రైజింగ్స్ ఉంటాయి. లైక్ మనకు బ్లాక్ ప్రైస్ చూసుకున్నాం రైట్, మనం ప్రైజింగ్ మెథడ్స్లో బ్లాక్ ప్రైస్ చూసుకున్నాం కదా. సో ఆ బ్లాక్ ప్రైస్లు అప్పుడు కానీ, లేకపోతే నెక్స్ట్ మనకు ఫర్దర్ టాపిక్స్లో డిస్కౌంట్ షెడ్యూల్స్ అనేవి వస్తాయి. సో ఆ డిస్కౌంట్ షెడ్యూల్స్ నుంచి ప్రైజింగ్ రూల్స్లో యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు ఆఫ్టర్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా, స్పెసిఫిక్ సినారియోని బేస్ చేసుకొని ఈ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ కానీ, ఆన్ ఇనిషియలైజేషన్ కానీ, బిఫోర్ క్యాలిక్యులేటర్ కానీ, ఆన్ క్యాలిక్యులేటర్ కానీ మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అన్నీ యాడ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు మీకు. కాకపోతే మీకు స్పెసిఫిక్గా సినారియోస్ని బేస్ చేసుకొని యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే మ్యాండేటరీ అయితే కాదు. ఓకేనా, మ్యాండేటరీ అయితే కాదు. సో దీనికన్నా ముందు మనకు ఎప్పుడైనా కూడా సిపిక్యూని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ఆర్గ్లో, సో మనకు ప్యాకేజ్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది రైట్. సిపిక్యూ ప్యాకేజ్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ ప్యాకేజెస్, సో ఇక్కడ మనకు ప్రైజింగ్ అండ్ క్యాలిక్యులేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక సెట్టింగ్ ఉంటుంది. సో అక్కడ మనకు బై డిఫాల్ట్గా ఒక ఆప్షన్ ఉంటుంది లెగసీ క్యాలిక్యులేటర్ అని. సో దాన్ని మనం అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్ కింద ఎనేబుల్ చేసుకుంటాం. సో ఇక్కడికి వెళ్తే ప్రైజింగ్ అండ్ క్యాలిక్యులేషన్స్కి వెళ్తే ఇక్కడ ఫస్ట్ టైం మాత్రమే మనం ఎప్పుడైనా కూడా సిపిక్యూ ఆర్గ్ని కాన్ఫిగర్ చేసుకున్న, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, సిపిక్యూ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యూజ్ అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సో యూజ్ అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసినామంటే మనకు లెగసీ క్యాలిక్యులేటర్ అని వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇవి మనకు ప్లగ్ఇన్స్ ఉంటాయి అన్నమాట, సెట్టింగ్స్ ఉంటాయి ప్రైజింగ్ అండ్ క్యాలిక్యులేషన్స్లో. ఎక్స్క్యూజ్ మీ, ప్రైజింగ్ అండ్ క్యాలిక్యులేషన్లో బై డిఫాల్ట్గా మనం లెగసీ క్యాలిక్యులేటర్ని చెక్ చేసుకుంటాం. సో దాంతో పాటుగా రన్ క్యాలిక్యులేటర్ ఇన్ బ్యాక్గ్రౌండ్లో కూడా మన క్యాలిక్యులేషన్ అనేవి రన్ అవ్వాలి అనుకుంటే మనకు ఈ ఆప్షన్స్ అనేవి చెక్ చేసుకుంటాం. ఓకేనా, తర్వాత మీకు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ అవ్వాలి అనుకుంటే ఎనేబుల్ క్విక్ క్యాలిక్యులేటర్. ఓకేనా, సో ఈ ఆప్షన్స్ అనేవి మనకు బై డిఫాల్ట్గా యూజ్ చేసే కొన్ని ఆప్షన్స్. ఓకేనా, ఇక్కడ మనకు హైడ్ క్యాలిక్యులేటర్ కోడ్ వార్నింగ్, మీకు ఏమైనా తప్పుగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమైనా వార్నింగ్స్ కావాలి లేదా అనుకుంటే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు సిపిక్యూ సెట్టింగ్స్లో అవైలబుల్గా ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, లెట్స్ గో టు ప్రైజ్ రూల్. మనం ప్రైజ్ రూల్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, సో నోట్బుక్ ప్రైజ్ రూల్ అని ఒకటి తీసుకున్నాం. సో ఇక్కడ ఆన్ క్యాలిక్యులేటర్, సో యాక్టివ్ ఆల్ కండిషన్స్ ఆర్ మెట్, నేను ఆల్ కండిషన్స్ మెట్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కాన్ఫిగరేషన్ ఈవెంట్, సో ఏది ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవ్వాలా, సేవ్ చేసినప్పుడు ఫైర్ అవ్వాలా, నాకు సేవ్ చేసినప్పుడు ఫైర్ కావాలని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ అని చూసారా, స్పెసిఫిక్గా మీరు ఏ ప్రోడక్ట్ పైన అయితే ఫైర్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో లెట్స్ సే నోట్బుక్. సో నోట్బుక్ పైన ప్రోడక్ట్ పైన మీరు ప్రైజ్ రూల్ని క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి నోట్బుక్ అనే ప్రోడక్ట్ని తీసుకుంటాం. లెట్స్ సే, సో ఒక ప్రైజ్ రూల్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, ఒక ప్రైజ్ రూల్ని క్రియేట్ చేసుకున్నాం. సో దీని తర్వాత ప్రైస్ కండిషన్, దీని తర్వాత ప్రైస్ కండిషన్, ఏ కండిషన్ ఉన్నప్పుడు మీకు ప్రైజ్ రూల్ అప్లికబుల్ అవ్వాలి. ఓకేనా, సో ఏ ప్రైజ్ రూల్ తీసుకున్నా, ఏ కండిషన్ తీసుకున్నప్పుడు మీకు ఆ ప్రైజ్ రూల్ అనేది ఫైర్ అవ్వాలి. సో దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇంతవరకు క్లియర్ కదా. సో లెట్స్ సే మనకు ఆబ్జెక్ట్ బై డిఫాల్ట్గా ప్రోడక్ట్ ఆప్షన్ తీసుకుంటాం, ఎందుకంటే మనకు ప్రోడక్ట్ కోడ్ కావాలి కాబట్టి. సో ఫీల్డ్ ప్రోడక్ట్ కోడ్ ఈక్వల్ టు, స్పెసిఫిక్గా ఒక ప్రోడక్ట్ని డిఫైన్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రోడక్ట్ కోడ్ ఈక్వల్ టు వాల్యూ, ప్రోడక్ట్ కోడ్ యొక్క ప్రోడక్ట్ నోట్బుక్ కోడ్ ఎన్బి. ఓకే, కాపీ. సో ఎన్బి, సరే. ఇప్పుడు ప్రోడక్ట్ కోడ్ని మనం చూస్ చేసుకున్నాం రైట్. సో ప్రోడక్ట్ కోడ్ని చూస్ చేసుకున్నాం. సో ఈ ప్రోడక్ట్ కోడ్ వచ్చినప్పుడు నాకు 500 అనేది కావాలి. ఓకేనా, సో 500 అనేది కావాలి, లేదు అనుకుంటే ఓకే 500 అని కావాలి. ఇంకో కండిషన్ ఏంటి, మనకు అకౌంట్ ఇండస్ట్రీ రైట్. సో అకౌంట్ ఇండస్ట్రీని కూడా చెక్ చేసుకోవాలి. మనకు మెయిన్ కండిషన్ అదే, అకౌంట్ ఇండస్ట్రీ ఈక్వల్ ఎడ్యుకేషన్ అయినప్పుడు ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని మనం వేరేలాగా అప్డేట్ చేస్తున్నాం రైట్. సో దానికోసం మనం అకౌంట్ ఇండస్ట్రీని కూడా చెక్ చేసుకోవాలి. సో లెట్స్ సే ఆబ్జెక్ట్ కోట్. సో ఇక్కడ మనకు టార్గెట్ ఫీల్డ్ వచ్చేసి ఏం తీసుకోవాలి, ఇండస్ట్రీ తీసుకోవాలి రైట్. సో ఇక్కడ ఇండస్ట్రీ ఫీల్డ్ లేదు, మనకు ఇండస్ట్రీ వాల్యూ లేదు మనకు. అప్పుడు ఏం చేయాలి, మనం
ప్రైస్ కండిషన్ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి, రైట్? సో గో టు ప్రైస్ కండిషన్ ఆబ్జెక్ట్ ఫీల్డ్. సో ఇక్కడికి వెళ్ళేసి మనకు ఆ ప్రైస్ కండిషన్లో ఇండస్ట్రీ ఉంది కదా, ఆ ఇండస్ట్రీ ఫీల్డ్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. సో గో టు ఆబ్జెక్ట్ మేనేజర్, అకౌంట్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, అకౌంట్ మనకు ఇండస్ట్రీ, రైట్? సో అకౌంట్ ఇండస్ట్రీ. సో ఇక్కడికి వెళ్ళేసి ప్రైస్ కండిషన్లో ఆ ప్రైస్ కండిషన్ ఆబ్జెక్ట్లో ఫీల్డ్లో యాడ్ న్యూ ఇండస్ట్రీ, రైట్? ఇక్కడ మనకు ఒక్క నిమిషం, ఎగ్జాక్ట్గా ఏ పేరు నేమ్ కావాలి మనకు అది. సో జస్ట్ ఇండస్ట్రీనా అకౌంట్ ఇండస్ట్రీనా చూసుకోవాలి. అకౌంట్ ఇండస్ట్రీ, లెట్స్ సే అకౌంట్ ఇండస్ట్రీ వాల్యూని యాడ్ చేసుకోవాలి. అండర్స్కోర్ మనకు ఇంకో ఏమైనా ఫీల్డ్స్ ఉన్నాయా? లెట్స్ చెక్ దట్. ఇండస్ట్రీ ఒక ఫీల్డ్ ఉంది, అకౌంట్ ఇండస్ట్రీ కావాలి. ఓకే, సో లెట్స్ సే అకౌంట్ ఇండస్ట్రీ అండర్స్కోర్ సి. ఓకేనా? సో గో టు అకౌంట్ ఆబ్జెక్ట్, మనకి ఏదైనా స్పెసిఫిక్ అకౌంట్ ఉంది కదా, సో అకౌంట్, సో ఇండస్ట్రీ, రైట్? సో అకౌంట్ ఇండస్ట్రీ అనేది మనం తీసుకోవాలి. స్పెల్ కరెక్ట్ చెక్ చేసుకోండి. ACCOUNT అకౌంట్ ఇండస్ట్రీ అండర్స్కోర్ సి. ఓకే, సేవ్. ఓకే, సో అకౌంట్ ఇండస్ట్రీ అనే దాన్ని మనం యాడ్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ అకౌంట్ ఇండస్ట్రీని ఈ కండిషన్లో యాడ్ చేసుకోవాలి. సో లెట్స్ గో టు ప్రైస్ బుక్ ఎంట్రీ కండిషన్. సో రిఫ్రెష్. సో న్యూ. సో ఇక్కడ ఫీల్డ్ వచ్చేసి అకౌంట్ ఇండస్ట్రీ, రైట్? సో అకౌంట్ ఇండస్ట్రీ ఇది వచ్చేసి కోట్ ఆబ్జెక్ట్. అకౌంట్ ఇండస్ట్రీ ఈక్వల్ టు అకౌంట్ ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎడ్యుకేషన్ వాల్యూ. సో ఎడ్యుకేషన్. సో లెట్స్ కాపీ దట్. ఇండస్ట్రీ education, copy, value equal to education. Okay na? So account industry equal to education. Okay, so మనం రెండు కండిషన్స్ పెట్టుకున్నాం. సో ఇండస్ట్రీ ఈక్వల్ టు అకౌంట్ ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎడ్యుకేషన్ అండ్ ఆ ప్రోడక్ట్ కోడ్ యొక్క కోడ్ వచ్చేసి ఎన్బి. అది ఉన్నప్పుడు నాకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వాలి. సో యాక్షన్స్, గో టు యాక్షన్స్. సో యాక్షన్స్ ఎక్కడ ఫైర్ అవ్వాలి? మీకు కోట్ లైన్ ఆబ్జెక్ట్లో ఫైర్ అవ్వాలి. సో ఇక్కడ మీకు దేన్ని బేస్ చేసుకొని ఫైర్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఓకేనా? సో ఏ ఫీల్డ్ దగ్గర మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు? సో మనకు కోట్ లైన్ ఎడిటర్లో యూనిట్ ప్రైస్ ఉంటుంది, లిస్ట్ ఉంటుంది, మార్కప్ ఉంటుంది, అవన్నీ ఉన్నాయి కదా. సో ఏ ప్రైస్లో మీకు అప్డేట్ కావాలంటే నాకు లిస్ట్ ప్రైస్లో అప్డేట్ కావాలని పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మీకు లిస్ట్ ప్రైస్ కనిపించదు. సో ఇక్కడ ఈ లిస్ట్ ప్రైస్ని మీరు టార్గెట్ ఫీల్డ్లో యాడ్ చేసుకోవాలి. సో ప్రైస్ యాక్షన్కి వెళ్ళేసి ప్రైస్ యాక్షన్ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళేసి టార్గెట్ ఫీల్డ్కి వెళ్ళేసి ఈ లిస్ట్ ప్రైస్ ఉంటుంది కదా, ఈ లిస్ట్ ప్రైస్ని పిక్ లిస్ట్ వాల్యూస్లో యాడ్ చేసుకోండి. ఓకేనా? కనిపించకపోతే, కనిపిస్తే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, కనిపించకపోతే టార్గెట్ ఫీల్డ్కి వెళ్ళేసి ఈ ఫీల్డ్ని పిక్ లిస్ట్ వాల్యూ కింద యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటాం. సో లిస్ట్ ప్రైస్ ఈక్వల్ టు నాకు 500 కావాలి. లిస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 500. జస్ట్ లిస్ట్ ప్రైస్ $500 నీకు అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఆర్డర్ వచ్చేసి 10. సేవ్. ఓకే, సో ఒక ప్రైస్ కూడా క్రియేట్ చేసుకున్నాను నేను. దాంట్లో క్యాలిక్యులేటర్ తీసుకున్నాను, ఆల్ కండిషన్స్ ఆర్ మెట్, సేవ్ తీసుకున్నాను. స్పెసిఫిక్ ప్రోడక్ట్ పైన ఫైర్ కావాలనుకున్నాను, ఆ నోట్బుక్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ప్రోడక్ట్ కోడ్ ఈక్వల్ టు ఏ ప్రోడక్ట్ అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క కోడ్ తీసుకున్నాము. తర్వాత అకౌంట్ ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎడ్యుకేషన్ పెట్టుకున్నాం. అకౌంట్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ అయినప్పుడు నాకు ఇక్కడ కోట్ లైన్ వచ్చేసి
కోట్ లైన్లో నాకు ఫైర్ అవ్వాలి. ఏం ఫైర్ అవ్వాలి? ప్రైస్ రూల్ అనేది ఫైర్ అవ్వాలి, లిస్ట్ ప్రైస్ అనేది నాకు అప్డేట్ అయిపోవాలి. ఓకేనా? సో ఇది మనం ప్రైస్ రూల్ని క్రియేట్ చేసుకున్నాం. ఇది మనకు కోట్ లైన్ ఎడిటర్లో ఎలా ఫైర్ అవుతుంది? నౌ గో టు కోట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఆపర్చునిటీ అనేది ఉంది మనకు ఆల్రెడీ. ఈ ఆపర్చునిటీ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? అకౌంట్ నుంచి వచ్చి ఉంటుంది. ఈ అకౌంట్ లెవెల్లో మనకు ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన కండిషన్ అదే కదా, ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ లేకపోతే. ఓకే, ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ లేకపోతే నాకు అప్డేట్ కాకూడదు, రైట్? ఓకే, సో నౌ గో టు ఎడిట్ లైన్స్. సో యాడ్ ప్రోడక్ట్. నా ప్రోడక్ట్ వచ్చేసి నోట్బుక్, రైట్? సర్చ్ నోట్బుక్, ఎన్బి నోట్బుక్. సో ఇక్కడ చూడండి. సో బై డిఫాల్ట్గా మనకు లిస్ట్ ప్రైస్ వచ్చేసి $600. ఎందుకంటే ప్రోడక్ట్ లెవెల్లో మనం ఎంటర్ చేసిన ప్రైస్ వచ్చేసి $600, రైట్? నౌ సెలెక్ట్ దిస్ వన్. చూడండి, ఇప్పుడు మనకు బై డిఫాల్ట్గా యూనిట్ ప్రైస్ వచ్చేసి లిస్ట్ యూనిట్ ప్రైస్ వచ్చేసి 500, రైట్? సో మనం క్రియేట్ చేసిన ప్రైస్ రూల్ వర్కౌట్ అవుతుంది, కరెక్ట్గా వర్క్ అవుతుంది, రైట్? చూడండి, సో 500. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒరిజినల్ ప్రైస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా. సో దీన్ని డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒరిజినల్ ప్రైస్ కనిపిస్తుంది. ఓకేనా? సో మనకి ఈ ప్రోడక్ట్ లెవెల్లో నోట్బుక్ అనే ప్రోడక్ట్ లెవెల్లో మనం ఇచ్చిన లిస్ట్ ప్రైస్ వచ్చేసి 600. సో ఈ 600 మీకు ఒరిజినల్ ప్రైస్ కింద కన్వర్ట్ అయిపోతుంది, అంటే కనిపిస్తుంది. ఒరిజినల్ ప్రైస్ 600. ఓకేనా? ఒరిజినల్ ప్రైస్ 600, మనం స్పెషల్ ప్రైస్ వచ్చేసి 500. మనం ఇచ్చిన ప్రైస్ రూల్స్ ద్వారా ఇంజెక్ట్ చేసిన ప్రైస్ వచ్చేసి 500. ఓకేనా? సో ఈ 500నే మనకి ఇక్కడ లిస్ట్ ప్రైస్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఈ 500నే ఇక్కడ లిస్ట్ ప్రైస్ కింద మనకి ఇది కన్వర్ట్ చేసుకుంటుంది. కానీ మనకి ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 600. ఓకేనా? సో ఎప్పుడు అకౌంట్ రికార్డ్లో ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎడ్యుకేషన్ అయినప్పుడు మాత్రమే ఈ 500 అనేది మనకు అప్డేట్ అయిపోతుంది. అది మన కండిషన్ బేస్ చేసుకొని ప్రైస్ రూల్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇక్కడ మనకు 500 అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు నేను టెస్ట్ అకౌంట్ ఇండస్ట్రీని చేంజ్ చేస్తున్నాను. అకౌంట్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ బదులుగా వేరే ఏదైనా బ్యాంకింగ్ తీసుకొని అప్డేట్ చేస్తున్నా. రైట్? సో నౌ గో టు కోట్ అండ్ యాడ్ అగైన్ దట్ ప్రోడక్ట్. ఇప్పుడు చూడండి, మనకు అది ప్రైస్ రూల్ అనేది మనకు ఫైర్ అవుతుందా లేదా. సో యాడ్ టు ప్రోడక్ట్స్. సో నోట్బుక్, సెలెక్ట్. ఇప్పుడు చూడండి, మనకు 600. దీని డ్రాప్ డౌన్ ఓపెన్ చేస్తే కూడా మనకు అన్ని 600 కనిపిస్తాయి. స్పెషల్ ప్రైస్ 600, ఒరిజినల్ ప్రైస్ 600, రెగ్యులర్ యూనిట్ ప్రైస్ కూడా 600. ఓకేనా? సో ఎప్పుడు మనకి ఇది 500 అప్డేట్ అవుతుంది అంటే అకౌంట్లో ఉన్న ఇండస్ట్రీ ఎడ్యుకేషన్గా అప్డేట్ అయినప్పుడు మాత్రమే మనకు ప్రైస్ రూల్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓకేనా? సో మీరు డౌట్ అడగవచ్చు. సో ఇక్కడ మాకు డైరెక్ట్గా ఈ కోట్ లైన్ ఎడిటర్లో అకౌంట్ ఇండస్ట్రీ ఎలా అప్డేట్ అవుతుంది అంటే ఈ కోట్కి సంబంధించిన ఆపర్చునిటీ ఏముంటుంది. సో లెట్స్ సే ఇది టెస్ట్ అకౌంట్. ఈ టెస్ట్ అకౌంట్కి మనకు ఆపర్చునిటీ ఉంటుంది, రైట్? సో అకౌంట్కి, కాంటాక్ట్కి, రిలేషన్షిప్కి ఆపర్చునిటీకి రిలేషన్షిప్స్ ఉంటాయి. బై డిఫాల్ట్గా పేరెంట్ ఆబ్జెక్ట్లో ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ లెవెల్లో మనకు కోట్ ఉంటుంది, ప్రైమరీ కోట్. సో ఈ ప్రైమరీ కోట్ని మనం అప్డేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ కోట్లో అకౌంట్ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది, రైట్? వీటిని బేస్ చేసుకొని మనకు అకౌంట్ ఇండస్ట్రీలో మనం కండిషన్ని తీసుకొస్తున్నాం, రైట్? సో లెట్స్ సే అగైన్ ఐ వాంట్ టు చేంజ్ ఇండస్ట్రీ. ఓకే, బ్యాంకింగ్, సేవ్. బ్యాంకింగ్ ఉంది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఎడ్యుకేషన్. సేవ్. ఓకే, సో ఇప్పుడు నేను ఎడ్యుకేషన్కి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ప్రోడక్ట్ని యాడ్ చేస్తే బై డిఫాల్ట్గా మనకు ప్రైస్ రూల్ అనేది ఫైర్ అయిపోతుంది.
let's try one more time. So add products. So notebook, select, చూడండి ఆటోమేటిక్గా మనకు అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి రెగ్యులర్ ప్రైస్ 600, రెగ్యులర్ యూనిట్ ప్రైస్ 500 ఉంటుంది, స్పెషల్ ప్రైస్ 500, లిస్ట్ ప్రైస్ 500. సో లెట్స్ గోయింగ్ టు ఎంటర్ సమ్ క్వాంటిటీ 10, 500 into 10. సో మనకి ఎంతైతే క్యాలిక్యులేషన్ అవుతుందో ఆ క్యాలిక్యులేటర్ మీద మనకి కూడా అప్డేట్ అయిపోతుంది 5000. ఓకేనా. సో ఇలాగ మనం ప్రైస్ రూల్ని క్రియేట్ చేసుకుంటాం. లెట్స్ సే ఇప్పుడు నాకు సేమ్ ప్రైస్ రూల్లోనే నాకు ఇంకొక కండిషన్, సేమ్ ప్రైస్ రూల్లోనే క్వాంటిటీ 10 అయినప్పుడు, మోర్ దెన్ 10, లేకపోతే ఎగ్జాక్ట్గా 10 కానీ లేకపోతే 10 అంతకు మించి ఎక్కువ ఉంటే, ఓకే, లేకపోతే 5 క్వాంటిటీ ఉంటే, 5 క్వాంటిటీ ఉంటే నాకు డిస్కౌంట్ 5% రావాలి. ఓకేనా. సో డిస్కౌంట్ నాకు 5% రావాలి. ఇక్కడ డిస్కౌంట్ మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటాం, రైట్. సో 5% డిస్కౌంట్ కావాలనుకుంటే మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ మనకు ఈ 5000లో 5% డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 4750 వస్తుంది, రైట్. అదే 10% డిస్కౌంట్ చేసుకుంటే మనకు 5000లో 10% డిస్కౌంట్ అనేది మనకి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది 4500 అన్న, రైట్. సో ఇది నేను ఎప్పుడైతే ఈ క్వాంటిటీ చేంజ్ అయినప్పుడు సేమ్ ప్రోడక్ట్కే క్వాంటిటీ 10 తర్వాత 10 కానీ 10 అబోవ్ కానీ సంథింగ్ ఏదైనా ఒక వాల్యూ చేంజ్ అయితే క్వాంటిటీ పెరిగినప్పుడు నాకు ఆటోమేటిక్గా నేను డిస్కౌంట్ ఇవ్వాలి, ఒక 5% 10% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా మళ్ళీ మనం క్రియేట్ చేసుకున్న ప్రైస్ రూల్కి వెళ్తాం, ఇక్కడ కండిషన్ యాడ్ చేసుకుంటాం. సో కండిషన్ ప్రోడక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకు ఇక్కడ క్వాంటిటీ లేదు, రైట్. సో క్వాంటిటీ ఫీల్డ్ లేదు మనకి ఇక్కడ. సో క్వాంటిటీ ఫీల్డ్ని యాడ్ చేసుకుంటే, క్వాంటిటీ ఫీల్డ్ని మనం యాడ్ చేసుకుంటే, లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఆ ప్రోడక్ట్స్ ఆల్రెడీ 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మీరు ఇది ఇవ్వచ్చు, ఇక్కడ యాక్షన్లోనే పెట్టేసుకోవచ్చు. ఏమని, డిస్కౌంట్ కూడా నాకు ఒక 10% 15% డిస్కౌంట్ కూడా కావాలి అనుకుంటే, అంటే క్వాంటిటీ లేకుండా జస్ట్ ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు కండిషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా న్యూ. సో ఇక్కడ మళ్ళీ మీరు టార్గెట్ ఫీల్డ్కి వెళ్ళేసి ఇక్కడ క్వాంటిటీని యాడ్ చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. ప్రోడక్ట్ ఆప్షన్కి వెళ్ళేసి క్వాంటిటీ ఫీల్డ్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం కండిషన్ సెట్ చేసుకుంటాం. క్వాంటిటీ గ్రేటర్ దెన్ 10 15 ఉంటే నాకు యాక్షన్ ఫైర్ అవ్వాలి, గ్రేటర్ దెన్ 10 15 ఉంటే నాకు యాక్షన్స్ అనేవి డైరెక్ట్గా ఫైర్ అవ్వాలి. ఏం యాక్షన్ పెట్టుకోవాలి మరి అక్కడ, ఓ 10% 15% యాక్షన్ కావాలి అని పెట్టుకోవచ్చు. లెట్స్ సే ఇక్కడ మీరు క్వాంటిటీ యాడ్ చేసుకొని ట్రై చేయండి. నేను వితౌట్ క్వాంటిటీ కాకుండా డైరెక్ట్గా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోగానే నాకు ఒక 10% 5% డిస్కౌంట్ కావాలని డైరెక్ట్గా యాక్షన్లో పెట్టుకుంటాను. ఓకేనా. 10 minutes తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఇక్కడ మీరు క్వాంటిటీ పెట్టుకుని అప్డేట్ చేయండి. నేను వితౌట్ క్వాంటిటీ ద్వారా దీన్ని అప్డేట్ చేస్తున్నాను నేను. సో న్యూ. సో ఇక్కడ డైరెక్ట్గా నేను యాక్షన్ తీసుకుంటున్నాను. సో కోట్ లైన్. సో ఇక్కడ నాకు డిస్కౌంట్ ఆప్షన్ ఉంది కదా, సో డిస్కౌంట్ ఫీల్డ్ని ఫైర్ అవ్వాలనుకుంటున్నాను. సో లెట్స్ సే నాకు ఒక 10% డిస్కౌంట్ కావాలి. సో సేమ్ ప్రోడక్ట్గా నాకు 10% డిస్కౌంట్ కావాలని జస్ట్ అప్డేట్ చేసుకున్నాం. ప్రోడక్ట్ కోడ్ సేమ్ ఉండాలి, ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. సో ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నాకు ఇక్కడ లిస్ట్ ప్రైస్ 500 ఉండాలి. అట్ ది సేమ్ టైం నాకు 10% నేను డిస్కౌంట్ ఇస్తున్నాను. సో 10% నేను డిస్కౌంట్ ఇస్తున్నాను. ఓకేనా. సో మీరు క్వాంటిటీని బేస్ చేసుకొని కూడా డిస్కౌంట్ని ప్రొవైడ్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేయలేదు, డైరెక్ట్గా డిస్కౌంట్ని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో లెట్స్ సే నౌ గో టు కోట్, రిఫ్రెష్, edit lines, add products, notebook, సో ఇక్కడ చూడండి బై డిఫాల్ట్గా 10% అప్లై అయిపోయింది. లెట్స్ సే నేను దీన్ని మాన్యువల్గా ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నాను 5%గా. సో క్యాల్కులేట్, ఇట్ వోంట్ అలో. ఎందుకు అలో చేయట్లేదు,
ఎందుకు అలా చేయట్లేదంటే మనం ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోగానే సో బై డిఫాల్ట్గా మనకు స్పెషల్ ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ కన్నా తక్కువగా ఉండాలని మనం లిస్ట్ ప్రైస్ డిఫైన్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం 10% డిస్కౌంట్ రావాలని పెట్టుకున్నాం మనం. అందుకని బై డిఫాల్ట్గా ఇక్కడ 10% అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు మాన్యువల్గా వేరే వాల్యూని అప్డేట్ చేయాలనుకున్నా కూడా అది అప్డేట్ అవ్వదు. సో ఎందుకు అప్డేట్ అవ్వదు అంటే మనం ప్రైస్ రూల్లో డిఫైన్ చేసినాం ఆల్రెడీ. ప్రైస్ రూల్లో మనం డిఫైన్ చేసినాం 10% డిస్కౌంట్ రావాలి అని. సో అందుకని అప్డేట్ అవ్వదు. లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ క్వాంటిటీ 10% క్యాలిక్యులేట్ 25 క్వాంటిటీ క్యాలిక్యులేట్. సో దాంట్లో మనకు వచ్చిన అమౌంట్లో 10% డిస్కౌంట్ చేసుకొని ఇది మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో ఇలాగ మీరు డిఫైన్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ప్రోడక్ట్ ఆప్షన్ని ఎంటర్ చేసుకోవాలనుకుంటే లెట్స్ గో టు ఆబ్జెక్ట్ మేనేజర్, product option, custom fields and relationships, quantity. ఓకేనా? సో క్వాంటిటీని తీసుకోండి. క్వాంటిటీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి మనం? గో టు ప్రైస్ రూల్స్. ప్రైస్ రూల్స్లో ప్రైస్ కండిషన్ ఆబ్జెక్ట్కి వెళ్ళాలి. రైట్? గో టు ప్రైస్ కండిషన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్రైస్ క్వాంటిటీ కూడా యాడ్ చేసి చూపిస్తాం మీకు. సో ప్రైస్ కండిషన్, సో కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఫీల్డ్. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. సో న్యూ ఇందాక యాడ్ చేసుకున్నాం కదా, సో అలాగే క్వాంటిటీ సేవ్. ఓకే, నౌ గో టు ప్రైస్ రూల్స్. ఇక్కడ ఒక కండిషన్ యాడ్ చేసుకుంటాను నేను. సో న్యూ కండిషన్, సో ఫీల్డ్, జస్ట్ రిఫ్రెష్, ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో ఆబ్జెక్ట్ ప్రోడక్ట్ ఆప్షన్, ప్రైస్ రూల్ వచ్చేసి నోట్బుక్ ప్రైస్, ఇండెక్స్ 30 సంథింగ్. సో ఫీల్డ్ వచ్చేసి క్వాంటిటీ. ఓకేనా? సో ప్రోడక్ట్ ఆప్షన్ క్వాంటిటీ ఈక్వల్ టు లేకపోతే గ్రేటర్ దాన్. సో క్వాంటిటీ గ్రేటర్ దాన్ వాల్యూ లైక్ మోర్ దాన్ 25 ఆర్ సంథింగ్. సో 25 ఉంటే, సో 25 ఉంటే నాకు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోవాలి. లెట్స్ సే ఇండెక్స్ ఏమీ లేదు కదా, సో ఇండెక్స్ సేవ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమి ఉండాలి? ప్రోడక్ట్ కోడ్ నోట్బుక్ అని ఉండాలి. అకౌంట్ ఇండస్ట్రీకి కూడా ఎడ్యుకేషన్ అయి ఉండాలి. క్వాంటిటీకి కూడా మనం ఎంతైతే వాల్యూ ఎంటర్ చేసినామో సో 25. సో 25 గ్రేటర్ దాన్ 25 కన్నా ఎక్కువ ఉండాలి, లైక్ 25. సో 25 ఉన్నప్పుడు ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు, ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తేనే మనకు ఈ 2 యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తేనే మనకు 2 యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. అప్పుడేమి మనకు లిస్ట్ ప్రైస్ 500 అవుతుంది. అట్ ది సేమ్ టైం 10% డిస్కౌంట్ అనేది అప్లై అయిపోతుంది. ఓకేనా? సో లెట్స్ గో టు కోట్, క్యాలిక్యులేట్, మేబీ రిఫ్రెష్ చేయాలి దీని పేరుని, రిఫ్రెష్. ఇప్పుడు మనకు ఇంతకుముందు 2 కండిషన్ పెట్టుకున్నాం, ఇప్పుడు 3 కండిషన్స్ పెట్టుకున్నాం మనం. సో యాడ్ ప్రొడక్ట్స్, నోట్బుక్, సెలెక్ట్, నోట్బుక్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ప్రోడక్ట్ యాడ్ చేయగానే బై డిఫాల్ట్గా మనకు 600 ఉంది. సో ఎందుకు ఉంది అంటే మనకు అకౌంట్లో ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఓకేనా? మనకు కానీ ఇక్కడ మనకు ప్రైస్ మాత్రం 600 ఉంది. ఎందుకు? మనకి ఇంకొక కండిషన్ ఉంది అక్కడ. రైట్? మనకి ఇంకొక కండిషన్ ఉంది. ఏ కండిషన్ అది? మనకు ఇంకొక కండిషన్ యాడ్ చేసుకున్నాం. ఏమని? సో క్వాంటిటీ కూడా 25 ఉండాలి. రైట్? సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్, ఇది కాదు కదా కోట్, ఇది. ఓకే, సో ఇక్కడ నేను క్వాంటిటీ 26 ఇస్తాను. 26 క్యాలిక్యులేట్. ఎప్పుడైతే మనం క్వాంటిటీని పెంచామో సో అప్పుడు మాత్రమే ఈ లిస్ట్ ప్రైస్ అప్డేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా 10% డిస్కౌంట్ అనేది కూడా అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకు 600 ఉంది కదా. సో ఎప్పుడైతే మనం క్వాంటిటీని పెంచామో, ఎప్పుడైతే మనం క్వాంటిటీ గ్రేటర్ దాన్ 25 ఇచ్చామో
సో దాని తర్వాతనే ఇది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా. సో లేదు మీకు క్వాంటిటీని అవసరం లేదు అనుకుంటే సింపుల్గా ఈ క్వాంటిటీ అనే దాన్ని యాక్షన్ డిలీట్ చేసేయచ్చు. సో డిలీట్ చేసేప్పుడు మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అవుతాయి? 2 కండిషన్స్ మాత్రం సాటిస్ఫై అవుతాయి. ప్రోడక్ట్ కోడ్ నోట్బుక్ ఉండాలి, ఎన్పి ఉండాలి, అట్ ది సేమ్ టైం అకౌంట్ ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ 2 సాటిస్ఫై అయిపోతే ఈ 2 కండిషన్స్ అనేవి మనకి 2 యాక్షన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఒకటి లిస్ట్ ప్రైస్ 500 అప్డేట్ అయిపోతుంది, అట్ ది సేమ్ టైం డిస్కౌంట్ 10% అనేది మనకు అప్డేట్ అయిపోతుంది. లెట్స్ ట్రై. రిఫ్రెష్ చేయలేదు కదా, సారీ. క్యాన్సిల్, రిఫ్రెష్. సో ఎడిట్ లైన్స్, యాడ్ ప్రోడక్ట్, సో నోట్బుక్, సెలెక్ట్. చూడండి, నౌ ఇట్స్ 500. ఓకేనా. బై డిఫాల్ట్గా మనకు 2 కండిషన్ సాటిస్ఫై అయిపోయినాయి కాబట్టి బై డిఫాల్ట్గా 500 అప్డేట్ అయిపోయింది, 10% డిస్కౌంట్ కూడా అప్డేట్ అయిపోయింది. ఓకేనా. సో ఒరిజినల్ ప్రైస్ 600. ఓకేనా. సో ఇలాగ మనం ప్రైస్ రూల్స్ని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం అప్డేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం ప్రైస్ రూల్స్ కావాలంటే ఏం చేయాలి? ఒక ప్రైస్ రూల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రైస్ రూల్లో ఖచ్చితంగా ప్రైస్ కండిషన్ యాడ్ చేసుకోవాలి. ప్రైస్ కండిషన్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రైస్ రూల్స్ని ప్రైస్ యాక్షన్స్ని పర్ఫామ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ ఈ కండిషన్ బేస్ చేసుకొని ఈ కండిషన్ బేస్ చేసుకొని మనకు ఈ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ అయిపోతాయి. ఓకేనా. సో ఇది మనకు ప్రైస్ రూల్స్ అనమాట. సో ఇది మనకు ప్రైస్ రూల్స్.